సుమారు 40 రోజుల క్రితం అభిమాన్ను వాడటం మొదలుపెట్టాము. ఇప్పుడు అరటి మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయి. వేర్లు కూడా బలంగా పెరిగి ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 4 నెలలకు మేము ఆర్బిక్స్ వేశాము. దీనిని వాడిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు. మొక్కలు చాలా పచ్చగా, ఆరోగ్యంగా ఉన్నాయి. రంగు మారడం లేదు. కేవలం నిండు పచ్చదనం మాత్రమే కనిపిస్తోంది. అరటి మొక్కలు చాలా పచ్చగా, దట్టంగా ఉన్నాయి. దిగుబడి కూడా బాగుంది. నమస్కారం, నా పేరు లక్ష్మీపతి. నేను కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్ జిల్లాకు చెందినవాడిని. నేను సుమారు 2 ఎకరాల భూమిలో కొత్తగా అరటి పంట వేశాను. ఈ అభిమాన్ ఎరువు తమిళనాడుకు చెందిన ఏపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీది. దీని గురించి నాకు ఒక ఫేస్బుక్ ప్రకటన ద్వారా తెలిసి కొనుగోలు చేశాను. ఇది సేంద్రియ ఎరువు కాబట్టి దీనిని వాడాలని నిర్ణయించుకున్నాను. ఇది మంచి పెరుగుదలను ఇస్తుంది. దిగుబడి కూడా బాగుంది. ఇందులో ఎటువంటి రసాయన పదార్థాలు లేవు. ఇది పూర్తిగా సహజమైనది. ఎటువంటి సమస్యలు రావు. ఇది చాలా ప్రభావవంతంగా ఉంది. దిగుబడి సంతృప్తికరంగా ఉంది. మీరు ఈ ఉత్పత్తిని ఉపయోగిస్తే అరటి సాగు చాలా విజయవంతమవుతుంది. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవవు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఎరువును ఉపయోగించడం ద్వారా మీరు సులభంగా మంచి పంటను సాధించవచ్చు. ఈ అరటి తోటను నాతో పాటు మా అన్నయ్య, నాన్నగారు కూడా చూసుకుంటున్నారు. నేను అప్పుడప్పుడు కంపెనీలో పనికి వెళ్తుంటాను కాబట్టి తోటను అరుదుగా సందర్శిస్తాను. మా అన్నయ్య, నాన్నగారు అన్నీ చూసుకుంటారు. వారు దీనిని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. పంటలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, సమస్యలు గానీ లేవు. దిగుబడి కూడా చాలా బాగుంది. అరటి తోటలు వేయకముందు మేము మొక్కజొన్న, జొన్న వంటి పంటలను పండించేవాళ్లం. ఇప్పుడు ఫేస్బుక్లో ఏపీకేఎస్ ఆర్గానిక్స్ గురించి చూసిన తర్వాత మేము వారి ఎరువును ఉపయోగించడం ప్రారంభించాము. దిగుబడి గణనీయంగా మెరుగుపడటాన్ని మేము స్పష్టంగా గమనించాము. మొదటిసారిగా నేను సుమారు 1800 అరటి మొక్కలను నాటాను. అవి చాలా బలంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తే మనకు ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను ప్రస్తుతం ఈ పద్ధతినే పాటిస్తున్నాను. ఫలితాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. దీని గురించి మేము గర్వపడుతున్నాము. ప్రయోగాత్మకంగా నేను 210 లీటర్ల డ్రమ్ములో 2 లీటర్ల అభిమాన్ ఎరువును కలిపాను. ఆ మిశ్రమం నుండి నేను 1 లీటరు తీసుకుని అరటి మొక్కల వేర్ల ప్రాంతంలో పోశాను. నేను ఇలా 2 సార్లు చేశాను. దాంతో మొక్కలో అద్భుతమైన పెరుగుదల కనిపించాయి. ఏ దశలోనూ మొక్కలు వాడిపోలేదు లేదా దెబ్బతినలేదు. అవి చాలా చక్కగా పెరిగాయి. ఆర్బిక్స్ ఎరువు విషయంలో కూడా ఇదే పద్ధతిని పాటించాలి. 200 లీటర్ల డ్రమ్ములో 2 లీటర్ల ఆర్బిక్స్ ను కలిపి ఒక్కో మొక్క చుట్టూ సుమారు 1 లీటరు చొప్పున వేయాలి. మేము ఈ అరటి తోటను ఏర్పాటు చేసి ఇప్పుడు సుమారు 6 నెలలు గడిచింది. ఆర్బిక్స్ ను మళ్లీ వేసిన తర్వాత మొక్కలు పూత పూయడం ప్రారంభిస్తాయి. అరటి కాండాలు ఇప్పుడు బాగా పెరిగాయి. వేర్లు కూడా చాలా బలంగా తయారయ్యాయి. దీని ఫలితంగా మొక్కలు దృఢంగా, ఆకులు విశాలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నాయి. మరో 1 లేదా 2 నెలల్లో పూత రావడం మొదలవుతుంది. పూత వచ్చే సమయంలో మనం ఈ ఎరువును మరోసారి వేస్తే ఇంకా మెరుగైన దిగుబడిని సాధించవచ్చు. పూత దశలో ఎరువు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని మేము యోచిస్తున్నాము. ధన్యవాదాలు.